హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవి మీకు తెలిసే ఎపిసోడ్ 41కి అయితే అందరికీ స్వాగతం. ఇవి మీకు తెలుసాలో నేను మీకు చెప్పబోతుంది యూట్యూబ్ గురించి అనమాట. ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు చెప్పాను, సబ్ ఫర్ సబ్, వ్యూ ఫర్ వ్యూ అండ్ వచ్చేసి వాచ్ టైం కొంటాం, సబ్స్క్రైబర్స్ని కొంటాం. యూట్యూబ్లో ఎంత డేంజరో అండ్ యూట్యూబ్ పాలసీస్కి ఎంత విరుద్ధమో నేను మీకు చెప్తానని చెప్పాను. అదే ఈరోజు చెప్పబోతుంది అనమాట. అదే మీకు తెలుసా ఈరోజు ఎపిసోడు. సీరియస్గా గమనించండి. ఈ రోజుల్లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎలా తయారైందంటే, వరస్ట్ పీపుల్ అంటే లైక్ నేను అందరిని అంటలేదు, కొంతమంది వచ్చామా డబ్బులు సంపాదించామా అని వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి మానిటైజేషన్ ఎవరికైనా అనమాట. వాళ్ళు యూట్యూబ్లో ఉండేది డబ్బులు వచ్చాక ఇంకా వాళ్ళ ఛానల్ కూడా పట్టించుకోరు. ఆ ఛానల్ కూడా అసలు ఉండదన్నమాట. ఛానల్ కొంతమంది పట్టించుకుంటారు, యూట్యూబ్ డిలీట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉంటాయి అన్నమాట. అది ఎందుకు చేసిద్దో మెయిన్ రీజన్ నేను చెప్తాను. అదేంటంటే సబ్ ఫర్ సబ్ అంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి నేను అడుగుతాను, అది చేస్తారు. ఓకే, బాగానే ఉంది. సబ్ ఫర్ సబ్ బాగానే ఉంటుంది. కానీ యూట్యూబ్ వెంటనే గమనించిద్ది అనమాట. ఇప్పుడు సరే సబ్స్క్రైబ్ చేశారు, మనం ఏమైనా వీడియో చేసినప్పుడు నేనే ఉన్నాను, ఒక వీడియో చేశాను, అది నోటిఫికేషన్ ద్వారా వెళ్ళుద్ది. వాడు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్, కానీ వీడియో చేయడం వాడికి ఇంపార్టెంట్ కాదు కదా. ఆల్రెడీ మీరు అది తెలిసి ఉంటారు. లేదంటే వాడి బలవంతంగా మీరు చెప్పారు కాబట్టి వాడు చేయాలి కాబట్టి చేసి ఉంటాడు, చూడరు. వెంటనే నోటిఫికేషన్స్ తగ్గిపోయిద్ది, మనకి లాస్. నెక్స్ట్ వ్యూ ఫర్ వ్యూ. ఇప్పుడు నేను ఉన్నాను, నేను మీ వీడియో చూస్తాను, మీరు నా వీడియో చూడండి అంటాను. మనం వాచ్ అవర్స్ పెంచేసుకోవడానికి వచ్చేసరిగా ఒక అరగంట వీడియో, పావు గంట వీడియో పెడతాం. ఆడు మహా అయితే ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు వీడియో చూస్తాడు. మనం కొంచెం కరువు ఎక్కువ అనుకోండి, కష్టం ఎక్కువ అనుకోండి, మనం ఒక పావు గంట వీడియో చూస్తాం, అది పెట్టిన అరగంటలో. సరే ఆడు కొంచెం సాటిస్ఫై చేద్దామని. తర్వాత మనకి ఇంట్రెస్ట్ పోయిద్ది, ఆడికి ఇంట్రెస్ట్ పోయిద్ది. దీనివల్ల ఇద్దరికి దెబ్బ అనమాట. ఇట్లా వ్యూ ఫర్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి వాచ్ అవర్స్ కొనడం. కొంతమంది ఆ 4000 వాచ్ అవర్స్ చేయలేక కొంటారు అనమాట. అలా కొన్నా కూడా యూట్యూబ్ ఇప్పుడు ఏ సిస్టమ్ ద్వారా మొత్తం కనిపెట్టి ఆ వాచ్ అవర్స్ కొన్నలకు కూడా మానిటైజేషన్ అయితే ఆపేస్తుంది. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది కొంటారు. ఇప్పుడు మీరు చూసి ఉంటారు, పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ని కొంటుంటారు, సబ్స్క్రైబర్స్ అమ్ముతుంటారు. ఇలా చేయడం కూడా క్రైమ్ అనమాట యూట్యూబ్లో. ఇలా చేయకూడదు. ఎంతసేపు ఉన్నా మనం జెన్యున్గా రానివ్వాలి, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఉన్నాను 3 years నుంచి 500 సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు నాకు ఛానల్ పెట్టి. నేనే ఫీల్ అవును, నాకు ఛానల్లో నాకు మెయిన్ ఇంపార్టెన్స్ నా ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఇవ్వగలుగుతుందో అది ఇవ్వడం మాత్రమే. ఎవడు నాకు వచ్చి సబ్స్క్రైబ్ చేయాలి, ఎవడో నాకు వచ్చి వ్యూస్ చూడాలి, నేను ఇలా అనుకోను అనమాట. లేదంటే వాచ్ అవర్స్ కొనుక్కుందాం, సబ్స్క్రైబర్ కొనుక్కునేట్టు అనుకోను అనమాట. సో యూట్యూబ్ గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు మెయిన్గా